హలో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ టాలీవుడ్ తెలుగు అనమాట. సో ఈ రోజు ఏంటంటే పెద్ద అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్క అప్డేట్ ఉంటుంది. సో లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో లాస్ట్ వరకు. అండ్ మన ఛానల్గా కొత్త వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని పెద్ద మూవీ గురించి మీరెంత వెయిట్ చేస్తున్నారు, అండ్ డే వన్ ఎంత కలెక్ట్ చేయొచ్చు, ఆ ఫిగర్ ఎంత, అంటే ఆ ఫిగర్ డే వన్ ఫిగర్ ఎంత ఉండొచ్చు అని కామెంట్ మాత్రం పక్క కామెంట్ అయితే వేయండి. అండ్ మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో 1K దగ్గరలో ఉన్నాం అనమాట. కాస్త షేర్ చేసి కాస్త సపోర్ట్ చేయండి మామ. అండ్ ఇంకా ఎలా లేట్ అయ్యకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మామ. లెట్స్ బీన్ అవర్ వీడియో. సో ఫాస్ట్గా మనం వీడియోని అయితే ఫినిష్ చేద్దాం మామ. ఎందుకంటే చాలా మంది డిలే ఎక్కువైతుంది అంటే డ్యూరేషన్ ఎక్కువైతుంది అంటున్నారు అనమాట. సరే ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం. సో మనకి హైదరాబాద్లో ఫ్యాన్ ప్రీమియర్ షోస్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకున్నారనమాట. అంటే యాజ్ ఆఫ్ నో కొన్ని థియేటర్స్ అనమాట. అంటే మనకి తెలంగాణ జియో రాలేదులే అండి, కానీ ఫ్యాన్ షోస్ అయితే కొన్ని థియేటర్స్కి ఇచ్చారనమాట. సో మామూలుగా ఉంటుంది అనమాట. అంటే లైక్ ఫ్యాన్ ప్రీమియర్ టాపిక్ గురించి మాట్లాడుకోవాలంటే, సో ఏంటంటే మనకి హైదరాబాద్ చూసుకుంటే స్ట్రాంగ్ ప్లానింగ్ అయితే నడుస్తుంది మామ. సో చిన్న ఫ్యాన్స్ అంతా అట్ ప్రెసెంట్ అయితే బస్ ప్రకారం శ్రీరాములు 70mm అండ్ అంటే శ్రీరాములు 70mm మూసాపేట్ అండ్ అర్జున్ 70mm ఈ రెండిట్లలో ఫ్యాన్ షోస్ అయితే మనకి ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకి తెలంగాణ జియో ఇదంతా వచ్చాక ఇంకా రక్షల ఏ లెవెల్ ఉంటుందో మీరు ఎంచుకొని మామ. పేపర్ బ్లాస్ట్లు కానీ, డీజే సౌండ్స్ కానీ, మిడ్ నైట్ ర్యాంప్స్ కానీ, థియేటర్ వైబ్రేషన్స్ కానీ, ఇదంతా ఎక్స్పెషల్లీ చిన్న ఫ్యాన్స్ అంటే ఫ్యాన్ షో కాబట్టి చిన్న ఫ్యాన్స్ ఇట్లా పెట్టి రచ్చ చేస్తారనమాట హైదరాబాద్ చిన్న ఫ్యాన్స్ మోస్ట్లీ. సో మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పక్క కామెంట్ చేయండి. మీరు వెళ్తే మీరు ఆ హవా ఎలా ఫీల్ అవుతారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. వన్స్ మనకు తెలంగాణ జీవో వచ్చాక మొత్తం హవానే ఇంకా. సో మామ మన సలార్ యూఎస్ఏ డే 19 మనకి అంటే డాలర్స్ ఎంత వచ్చాయి, ఎంత కలెక్ట్ చేసిందో మాట్లాడుకుందాం అనమాట. సో దానికి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ $702K అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇట్స్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు లిటరలీ. సో దాని తర్వాత చూసుకుంటే మన దేవరా మూవీ అనమాట 1.48 మిలియన్ డాలర్స్ అయితే రావడం అయితే జరిగింది. షో కౌంట్ చూసుకున్నట్టయితే 1.8K షోస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దేవరాకి. ఓజీ గురించి మాట్లాడుకోవాలంటే ఓజీ వచ్చేసి మొన్నటిదాకా టాప్లో ఉంటే ఇప్పుడు టాప్ 3 అయితే వచ్చిందనమాట. మన ఓజీ ఎంత కొట్టిందంటే $1.50 మిలియన్ అయితే కొట్టడం అయితే జరిగింది మామ. సో షో కౌంట్ చూసుకున్నట్టయితే 1.7K షోస్ అయితే పడ్డాయి. సో ప్యూర్ మన పవర్ స్టార్ అన్న మన కళ్యాణ్ గారి ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు లిటరలీ. సో సుజిత్ స్టైలిష్ మేకింగ్ కానీ అండ్ కళ్యాణ్ గారి మోస్ట్ హైప్డ్ మూవీ అండ్ కంబ్యాక్ మూవీ కాబట్టి సో ఆ రేంజ్ బుకింగ్స్ అనేది మన ఓజీ మూవీకి అయితే అయ్యాయి అనమాట. ప్యూర్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మన పుష్ప 2 అయితే ఉందన్నమాట. పుష్ప 2 వచ్చేసి $1.55 మిలియన్ అయితే కొట్టడం అయితే జరిగింది. షో కౌంట్ పరంగా మనం చూసుకుంటే అయితే హైయెస్ట్ షో కౌంట్ అనమాట. ఆల్మోస్ట్ 6K షో కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. ప్యూర్ బన్నీ అన్న ర్యాంపేజ్ ఓవర్సీస్ దగ్గర. మనం చూసుకున్నట్టయితే మనకి టాప్ 1లో మనకి కలికి అయితే ఉందన్నమాట. కలికి వచ్చేసి ఆల్మోస్ట్ $1.60 మిలియన్ అయితే కొట్టడం అయితే జరిగింది అనమాట. ఇట్స్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. దీనికి కూడా షో కౌంట్స్ వచ్చాయి. ఎంత వచ్చాయంటే ఆల్మోస్ట్ 3.6K షో కౌంట్ అయితే వేయడమే జరిగింది అనమాట ఓవర్సీస్ పరంగా, ఎంటైర్ ఓవర్సీస్ పరంగా. సో మన ప్రభాస్ అన్న క్రేజ్ అనేది అన్మ్యాచబుల్ బయ్యా లిటరలీ. ఇంకా పెద్ది గురించి మాట్లాడుకోవాలంటే మామ, సో పెద్ది మూవీ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి దగ్గర యూఎస్ఏ డే 19 పరంగా మనకి ఆల్మోస్ట్ మనకి $481K అయితే కలెక్ట్ చేయడం జరిగిందనమాట యూఎస్ఏ పరంగా. సో మొత్తం టోటల్ నార్త్ అమెరికా పరంగా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ $560K అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. నేను చెప్పాను కదా మనకు సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ క్లిక్ అయితే ఇంకా మీకు డబుల్ మార్జిన్ ఉంటుందని. సో మనకి ఇంకో సెకండ్ ట్రైలర్ గురించి కూడా నేను చెప్తాను, ముందు చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పెద్ద గురించి మాట్లాడుకుందాం అని అనుకోవచ్చు ఒక 1 మినిట్. సో పెద్ది అనేది మనకి ఇంకా ఫుల్ అగ్రెసివ్గా మనకి ప్రమోషన్స్ ఏం స్టార్ట్ కాలే. అండ్ మాసివ్ ట్రైలర్ కట్ ఇంకా రాలేదు, అంటే సెకండ్ ట్రైలర్ కట్ అనమాట. సో మనకి ఈ అంటే నో రిలీజ్ వీక్ హైప్ అనమాట. సో మనకి రిలీజ్ అనేది దీన్ని బట్టి ఉంటుంది అనమాట. సో కానీ స్టిల్ ఈ రేంజ్ బుకింగ్స్ అంటే మామ జస్ట్ ఇమాజిన్ వన్స్ సెకండ్ ట్రైలర్ డ్రాప్ అయ్యాక సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మీరే ఊహించుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సెకండ్ ట్రైలర్ రాబోతుంది మామ. సో లిటరలీ సెకండ్ ట్రైలర్ వచ్చేసి ఫస్ట్ ట్రైలర్లో మీకు అలా ఉండదు అనమాట. ఫుల్ ర్యాంపేజ్ ఉంటుంది. ఆ బ్యాటింగ్ కానీ ఆ స్టిల్స్ కానీ మనకి ఈ వీకెండ్లోనే, ఓకేనా, ఈ వీకెండ్లోనే మనకి రిలీజ్ చేయబోతున్నారు. సో చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది అన్నారు కామెంట్ చేసుకోండి.